గాల్ బ్లాడర్లో స్టోన్ ఈ మాట వింటే చాలా మంది భయపడతారు. అసలు స్టోన్ రావడానికి కారణాలు ఏంటి? అది గాల్ బ్లాడర్లో. గాల్ బ్లాడర్లో స్టోన్స్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. బేసిక్గా సింపుల్గా చెప్పాలి అంటే, ఇప్పుడు మనము వాటర్ ఉంది, ఒక చిన్న డెమాన్స్ట్రేషన్ ఇస్తాను. ఇప్పుడు ఇక్కడ వాటర్ ఉంది, ఈ వాటర్లో కొంచెం చక్కెర వేసాను, కాసేపటికి కరిగిపోతుంది. ఇంకొంచెం చక్కెర వేసాను, కరుగుతుంది. ఇంకా చక్కెర వేసాను, ఒక పాయింట్ తర్వాత అది సూపర్ సాచురేట్ అవుతుంది. అంటే దేనికైనా లిమిట్ ఉంటుంది. లిమిట్ చేరడాన్ని సూపర్ సాచురేషన్ అంటాం. సో దాని తర్వాత ఏం యాడ్ చేసినా అది కరగదు, అలాగే స్టోన్స్ లాగా ఫామ్ అవుతాయి. ప్రెసిపిటేషన్ అంటాం. సో గడ్డ కడుతుంది. ఫస్ట్ ఇనిషియల్ గా లూజ్ గా ఉంటుంది ఆ గడ్డ, కొన్ని రోజులకి అది గట్టిగా అవుతుంది, దాన్నే స్టోన్ అంటాం. సో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండి, ఇప్పుడు బయల్లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండి కొలెస్ట్రాల్ స్టోన్స్ వస్తాయి. అలా కాకుండా కొన్నిసార్లు పిగ్మెంట్ స్టోన్స్ అంటాం. సో మనము కణాలు ఏవైతే ఉన్నాయో అవి పగిలి దాని నుంచి పిగ్మెంట్స్ కొన్ని ప్రొడ్యూస్ అవుతాయి. సో ఆ పిగ్మెంట్స్, రక్త కణాలు ఎక్కువ పగిలే డిజార్డర్స్ ఉంటాయి కొంతమందికి, హీమోలైటిక్ అనీమియాస్ అంటారు. అలాంటి ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి ఆ రక్త కణాలు పగలడం వల్ల వచ్చిన పిగ్మెంట్స్ ఇలా సూపర్ సాచురేట్ అయ్యి ప్రెసిపిటేట్ అయ్యి అవి స్టోన్స్ లాగా అవుతాయి. వాటిని పిగ్మెంటెడ్ స్టోన్స్ అంటాం. ఇలా కాకుండా ఇన్ఫెక్షన్స్ వల్ల కొంతమందికి వస్తున్నారు. సో ఇలా రకరకాల కారణాల వల్ల బేసిక్ ప్రాబ్లం ఏంటంటే సూపర్ సాచురేషన్. మనము బైల్ ఏదైతే లివర్ ప్రతిరోజు ఒక 2 లీటర్ల నుంచి 2.5 లీటర్లు బైల్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ బైల్లో ఇవన్నీ సెక్రెట్ అవుతాయి అన్నమాట. సో ఈ సెక్రెట్ అయిన కొలెస్ట్రాల్ ఎక్కువ, ఒకవేళ ఉండాల్సిన పరిమాణం కంటే ఎక్కువగా ఉంటే అవి స్టోన్స్ ఫామ్ అవుతాయి, కొలెస్ట్రాల్ స్టోన్స్. రక్త కణాలు ఎక్కువగా పగిలి ఆ పిగ్మెంట్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అయితే ఆ పిగ్మెంట్స్ కూడా ప్రెసిపిటేట్ అయ్యి స్టోన్స్ ఫామ్ అవుతాయి. వాటిని పిగ్మెంటెడ్ స్టోన్స్ అంటారు. సో ఇలా రకరకాల కారణాల వల్ల స్టోన్స్ ఫామ్ అవడం చూస్తుంటాం.